హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఈ వేసవిలో తప్పకుండా తినవలసిన రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఒంటికి చలువ చేస్తుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా 2 బౌల్స్ తీసుకొని ఇందులోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని, అలాగే 1 స్పూన్ సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ని పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. ఇందులోకి మీకు తగినన్ని వాటర్ని పోసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని పోసాను. ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్న కప్పుతోనే 1 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. ఈ ఓట్స్ను పాలల్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత చిన్నగా దంచి పెట్టుకున్న కొన్ని బాదం పప్పులను వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే సబ్జా గింజలను వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులోకి చక్కెరనైనా వేసుకోవచ్చు, అలాగే ఖర్జూరాలనైనా వేసుకోవచ్చు. ఇలా అంతా ఓసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని మీకు బెల్లం సరిపోనట్లయితే మరి కాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా అంతా ఓసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వీటిని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా ఉండాలి. ఇది చల్లారితే మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడిగానైనా తీసుకోవచ్చు, దీనిని చల్లగానైనా తీసుకోవచ్చు. ఇవి కాస్త చల్లారిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులోకి అరటిపండు ముక్కలను కానీ, యాపిల్ ముక్కలను కానీ, దానిమ్మ గింజలను కానీ వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇందులో మనం సబ్జా గింజలు, సగ్గుబియ్యం వాడాం కాబట్టి ఒంటికి చలువ చేస్తుంది. ఈ వేసవిలో తప్పకుండా వారంలో 1-2 సార్లనైనా ఇలా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీని చూద్దాం. ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ, మైదా పిండి కానీ వాడకుండా కేవలం గోధుమ పిండి, బెల్లంతో హెల్దీగా చేసుకునే ఒక మంచి కేక్ రెసిపీని చూద్దాం. ఫస్ట్ టైం చేసేవారైనా ఇలా చేసినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై ఇలా చిన్న గిన్నె పెట్టుకొని 1/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ని పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలనుకుంటామో ఆ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ని ఇలా రాసుకొని పిండితో డస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా పిండితో అనుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు స్టవ్ పై ఒక వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్పు సాల్ట్ని వేసుకుందాం. మీరు ఈ సాల్ట్కి బదులు ఇసుకనైనా వేసుకోవచ్చు. ఈ గిన్నెను వేడి చేసుకుని పెట్టుకుందాం. తర్వాత ఇలా వేరొక బౌల్లోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఆయిల్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా 1 కప్పు గోధుమ పిండిని ఈ విధంగా జల్లించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండి అంతా బెల్లంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలను కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఈ పాలు అనేవి 1/4 కప్పు వరకు పడతాయి. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అయినా పట్టవచ్చు. ఇలా కొద్దిగా పాలను పోస్తూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పొడి, 1 చిటికెడు సాల్ట్ వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్ని పూర్తిగా వేసుకోవాలి. ఇలా ఈనో పౌడర్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా బబుల్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా గిన్నెను అనుకుని ఇలా అంతా అనుకున్న తర్వాత దీనిపై కొద్దిగా బాదం జీడిపప్పులను వేసుకుందాం. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను మనం స్టవ్ పై పెట్టుకున్న గిన్నెలోకి ఈ గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20-25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక చాకుని ఇలా పెట్టుకొని చూస్తే చాక్కి కేక్ అనేది ఏం అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇప్పుడు ఈ గిన్నెను తీసి బయట పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తోని అంచుల వెంబడి ఈ విధంగా అనుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్. ఇప్పుడు దీనిని చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్లఫీగా ఎంత బాగుందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.